మహాశివుడు దక్షిణమూర్తిగా ఎందుకు, ఎలా అవతరించాడో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదటిగా సనకసనందుడు, సనత్సుజాత, సనత్కుమారులని సృష్టించాడు. బ్రహ్మదేవుడు వారితో ఆ సృష్టిని కొనసాగించమని చెప్పాడు. కానీ అలా చేయడం వారికి ఇష్టం లేక ఆ నలుగురు బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికై గురువు కోసం వెతుకుతూ బయలుదేరారు. మధ్యలో వారికి శివుడు మరియు విష్ణుమూర్తి కనిపించారు. పక్కన పార్వతీదేవి, లక్ష్మీదేవి ఉండటంతో వారు ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. మహాశివుడు ఆ నలుగురి అజ్ఞానాన్ని చూసి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలని అనుకున్నాడు. ఆ నలుగురు వెళ్తున్న దారిలో ఒక చెట్టు కింద దక్షిణ దిక్కువ దక్షిణామూర్తిగా శివుడు కూర్చున్నాడు. ఆ నలుగురు దక్షిణామూర్తి స్వామి తేజస్సుకి ఆకర్షితులై అతని చుట్టూ కూర్చున్నారు. దక్షిణమూర్తి స్వామి ఏం మాట్లాడకుండానే తన మౌనంతోనే ఆ నలుగురికి బ్రహ్మజ్ఞానాన్ని పొందేలా చేశాడు. దక్షిణమూర్తి స్వామికి కుడి చెవికి మకర కుండలం, ఎడమ చెవికి టాటంకం ఉంటాయి. దక్షిణమూర్తిగా అవతరించింది ఆ శివశక్తుల రూపమే అని సూచిస్తుంది. సనకసనందుడికి మొదటిగా రెండుగా కనిపించిన శివశక్తులే తర్వాత ఒకటిగా కనిపించాయి. దక్షిణమూర్తి గురించి లలితాదేవి సహస్రనామాల్లో చెప్పబడింది. ఈ దక్షిణామూర్తి స్వామి మర్రి చెట్టు కింద దక్షిణ వైపు కూర్చున్నట్టు ఆయనకు 4 చేతులు ఉంటాయని చెప్పబడింది. ఆయన కుడి చేతుల్లో జపమాల లేదా పాము ఉంటుందని, కొన్నిసార్లు ఆయన డమరుకం పట్టుకొని ఉంటాడని చెప్పబడింది. ఆయన ఎడమ చేతిలో జ్యోతిని పట్టుకొని ఉంటాడని, అది అజ్ఞానానికి, అంధకారాన్ని తొలగిస్తూ జ్ఞానాన్ని, శక్తికి ప్రతీకగా సూచిస్తుంది. దక్షిణమూర్తి కుడికాలు కింద అపస్మర అనే రాక్షసుడు ఉంటాడు. పురాణాల ప్రకారం ఆ అపస్మర అనే రాక్షసుడు అజ్ఞానాన్ని, అంధకారాన్ని సూచిస్తుంది. దక్షిణమూర్తిని తప్పనిసరిగా 5 వస్తువులతో అలంకరించాలని శిల్పశాస్త్రం చెబుతుంది. అవి వచ్చేసి నుదుటిపై ఉన్న రక్తం, చెవి రింగులు అంటే కుండలాలు, కంఠహారాలు, చేతులు మరియు కాళ్ళకు కంకణాలు, నరికట్టు, ఆభరణాలు, అలంకారం శక్తికి, జ్ఞానానికి ప్రతీకగా చెప్పబడింది. దక్షిణామూర్తి ఉత్తరాదిముఖులై ఉంటారని చెబుతారు. అంటే ఆ దిశగా స్వామిని చూసేవారికి వెనుక వైపు ఉన్న దక్షిణ దిశ అంటే యమదిశ. ఎవరైతే దక్షిణామూర్తి స్వామిని చూస్తారో వారు యముడు వైపు చూడరు అని చెబుతారు. మృత్యువు వారి దగ్గరకు రాదు అని, ఆ స్వామి ఆశీర్వాదం ఉంటుందని అందరూ నమ్ముతారు. యముణ్ణి సైతం శాసించే దేవుడే దక్షిణామూర్తి అని చెబుతారు. దాక్షిణ్య భావ రూపమే దక్షిణామూర్తి అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానానికి స్వరూపమే దక్షిణామూర్తి అని చెబుతారు. ఆదిశంకరాచార్యులు గారు దక్షిణామూర్తిని సూచిస్తూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచించారు. దక్షిణామూర్తి కథ కేవలం ఒక కథనం కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం. నిజమైన జ్ఞానం ఎల్లప్పుడూ మాటల ద్వారా తెలియజేయబడదని, లోతైన జ్ఞానం మరియు స్వీయ అవగాహన ద్వారా గ్రహించవచ్చని నిరూపిస్తుంది. ఆయనే అంతిమ గురువు, సమస్త జ్ఞానానికి మూలం మరియు ఆత్మజ్ఞానానికి మార్గం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.